సో మొన్న చెప్పిన ఎఫ్సిఆర్ఏ గురించి లాస్ట్ వీడియోలో, ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్స్ యాక్ట్ అనమాట. ఇది గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకు ఎప్పటికైనా ఉంది, ఇది ఇప్పుడు సడన్గా మళ్ళీ కొత్తగా ఎందుకు పాస్ చేద్దాం అనుకుంటుంది అంటే, ఇప్పుడు ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ మన ఇక్కడ ఉన్న ఎన్జిఓస్కి ట్రస్ట్కి అక్కడ ఫారెన్ నుంచి ఎవరైనా పైసలు పంపించాలనుకుంటే దాన్ని రెగ్యులేట్ చేయడానికి, మనకి ఇండియాకి చాలా పైసలు వస్తాయి అన్నమాట యుఎస్ నుంచి ఫారెన్ ఫండ్ అని. అది ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడ ఉన్న ఎన్జిఓస్కి, ట్రస్ట్కి, ఫండ్కి, ఏదన్నా ఎన్జిఓ అంటే ఏదైనా ట్రస్ట్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఎవరైనా పెట్టుకుంటే మనకి ఎవరన్నా ఇక్కడ హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళు ఆ ట్రస్ట్కి ఇస్తారనమాట, డైరెక్ట్ అకౌంట్కి వేయకుండా. సో ఇవి పైసలు ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుందంటే, ఇవన్నిటికి ట్రాక్ పెడదాము, ఇవన్నీ దేనికి వాడుతారో కూడా చూద్దాము, మీరు అట్లా ఇష్టం ఉన్నట్టు వాడనికే లేదు అని ఫారెన్ రెగ్యులేషన్స్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ అని ఎఫ్సిఆర్ఏ అని ప్లాన్ చేసిరనమాట, మళ్ళీ కొత్తగా దానికి అమెండ్మెంట్స్ తీయడానికి. అంటే దాంతో ఏమవుతుందంటే మాట్లాడదాం. ఫస్ట్ అయితే ట్రంప్ దీనిపైన కమెంట్ చేసిండు అనమాట కోపంగా, ఇప్పుడు మీరు రెగ్యులేషన్ యాక్ట్ పెడతారు దానిపైన, మేము మాతో ఇంకా మీ టర్మ్స్ మంచిగా ఉండవు, మా అందుకట్లా చేస్తారు, మేము ఫండ్స్ వేస్తుంది మీ వెల్ఫేర్ కోసమే కదా, దాన్ని ట్రాక్ డౌన్ ఎందుకు చేస్తారు, దాన్ని అనానమస్ పెట్టొచ్చు కదా, ఏమైనా చేసుకొనియండి, అట్లా రెగ్యులేషన్ యాక్ట్ ఎందుకు పెడుతున్నారు, అది మంచి ఐడియా కాదు, మేము మీతోని రిలేషన్స్ మంచిగా పెట్టుకోవాలంటే ఆ బిల్ పాస్ చేయకండి అని చెప్పిండు అనమాట, ఇంకో వార్నింగ్ లాగా. అట్లా దానికి మన వాళ్ళు ఏమన్నారంటే, అంత భయం దేనికి, మీరు ప్రాపర్గానే ఖర్చు పెడితే మేము ఏమి తీసుకోము. అంటే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే, వాళ్ళు ఏమైనా ట్రస్ట్ ఫండ్ పంపిస్తే ఇక్కడ ఎన్జిఓస్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏమైనా అసెట్స్ కానీ ఏమైనా కొనుక్కొని ఉంటే దేనికైతే హెల్ప్ చేయడానికి వాడకుండా వాళ్ళ ఓన్ కోసము వాళ్ళ ఓన్ అసెట్ కొనడానికి యూజ్ చేసుకుంటే అది గవర్నమెంట్ తీసేసుకుంటుంది అనమాట, గవర్నమెంట్ ఓన్ చేసేసుకుంటుంది నువ్వు తప్పుగా వాడితే. సో అది ఆ మిస్టేక్ చేయకుండా ఈ గవర్నమెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ఎఫ్సిఆర్ఏ అని సైన్ చేస్తున్నాము అని చెప్తే, ఎవరైతే ఓన్ అసెట్స్ కొనకుండా వీళ్ళు ఆపడానికి అది ఆ బిల్ పాస్ చేస్తారు అనమాట. సో ఇక్కడ అమిత్ షా అదే చెప్పిండు, మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాము, మేము 5 రూల్స్ పెడుతున్నాము, ఇప్పటి నుంచి ఏదైతే ఫండ్ పంపిస్తారో దానికే రెగ్యులేషన్ యాక్ట్ పడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ రెగ్యులేషన్ యాక్ట్ 1 year గ్రేస్ పీరియడ్ ఉంటుంది, మీరు ఏమైనా తప్పు చేస్తే 1 year మీకు సరిదిద్దుకోవడానికి టైం కూడా ఇస్తాము, అప్పుడు కూడా మీరు ఏదైనా వేరే హెల్ప్ చేయలేరు ఆ ఫండ్తోని అంటే అప్పుడు గవర్నమెంట్ తీసుకుంటుంది మీ ప్రాపర్టీ. ఇంకో కండిషన్ ఏంటంటే, మీరు ప్రాపర్గా ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పటికేని అందరూ, ఆ బిల్ ఎవ్రీ ఇయర్ రెన్యూ చేయించుకోవాలి అయిపోతే అని, అదొక కండిషన్. లాస్ట్ కండిషన్ ఏంటంటే, కండిషన్ అంటే అది అష్యూరెన్స్ అనమాట, మీరు ఏమున్నా మేము అంత ఈజీ గవర్నమెంట్ తీసేసుకోదు, అంత ఈజీ ఏమైనా డెసిషన్ తీసుకోదు, మిమ్మల్ని అడిగి మిమ్మల్ని కూర్చోబెట్టి డిస్కస్ చేసి ఏం చేసిరు, దానికి ఏం సొల్యూషన్ ఉంది అని డిస్కస్ చేసి మీకు ఏమంటారు గవర్నమెంట్ తీసుకుంటుంది మీ ప్రాపర్టీ అని అన్నారు అనమాట. ఇవి ఈ బిల్ల కండిషన్స్ అమిత్ షా ఇచ్చిన అష్యూరెన్స్. సో ఇప్పటి నుంచి ఏవైతే ఫండ్స్ అక్కడ యుఎస్ నుంచి వస్తాయో అవన్నీ రెగ్యులేట్ అవుతాయి, ఎవరు ఏం చేస్తున్నారు, దేనికి వాడుతారు. కొన్ని ఇప్పుడు ఏం ప్రాబ్లం అవుతుంది అంటే, కొంతమందికి మోస్ట్లీ ఆ పైసలన్నీ ఎవరికన్నా మనం దేశానికి హామ్ చేయాలన్న వాళ్ళకి పోతే ఏమో పైసలు, ఆ పైసలన్నీ అక్కడ వాళ్ళు ఎవరైనా పంపిస్తున్నారేమో అన్న డౌట్ చాలా ఉంది, అలా అవుతుంది కూడా అట్లా. సో అందుకే ఆ డౌట్ ఎందుకు అని క్లారిఫై చేద్దాము, మంచిగానే వాడుతురా లేదా ఫండ్స్ అని చెప్పి ఈ రెగ్యులేషన్ యాక్ట్ పెడుతున్నారు అనమాట. సో అది పాస్ అవ్వాలి, ఇంకా పాస్ అవ్వలేదు, బిల్ మాట్లాడుతున్నారు, అది సైన్ చేసుకున్నాక ఇమీడియట్గా బ్రిక్స్ అంటే మన అన్ని కంట్రీస్, అంటే ఈ నార్మల్ మనతో ఫ్రెండ్లీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక కరెన్సీ సైన్ చేస్తున్నాయి అనమాట, దాన్ని బ్రిక్స్ అంటాం. ఆ సమ్మిట్ సైన్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో చెప్తా బ్రిక్స్ సమ్మిట్ అంటే ఏంటో. అది అయినప్పుడు ఈ బిల్ కూడా పాస్ చేస్తారు మోస్ట్లీ. సో ఈ బిల్ పాస్ చేయడానికి ముందే యుఎస్తో రిలేషన్ టర్మ్స్ మంచిగా లేవు, సో దీని తర్వాత ఇంకా వర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో చూడాలి.